హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో ఆలు బజ్జీని సింపుల్ అండ్ టేస్టీగా సేమ్ టు సేమ్ స్ట్రీట్ స్టైల్లో అలాగే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ 2 పెద్దగా అలాగే గుండ్రగా ఉన్న ఆలుని తీసుకున్నానండి. వీటిని చాకుతో కానీ లేదంటే పీలర్తో కానీ ఇలా పైన ఉన్న పొట్టును తీసేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చాకుతో కానీ లేదంటే చిప్స్ స్లైసర్తో కానీ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మందంగా కట్ చేసినట్లయితే ఆలు అనేది సరిగా ఉడకదు. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని ఈ నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఒకసారి సాల్ట్ వాటర్తో తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల ఆలు అనేవి నల్లబడకుండా మంచి కలర్లో ఉంటాయి. వాష్ చేసిన తర్వాత నీళ్లను వంపేసుకొని వీటిని పక్కన పెట్టేయండి. నీళ్ళలోనే ఉంచినట్లయితే మనం బజ్జీలు వేస్తున్న కొద్దీ బ్యాటర్ పల్చగా అవుతుంది కాబట్టి నీళ్లను వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకుందాము. దీనికోసం 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని వీటన్నింటిని కలిపి జల్లించుకోండి. ఇలా అన్నీ వేసి జల్లించడం వల్ల బాగా కలుస్తాయి. దీంట్లోకి కొద్దిగా వాము, కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేసినట్టయితే పిండి అనేది ఉండలుగా తయారవుతుంది కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ బ్యాటర్ మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి గట్టిగా కలుపుకొని నీళ్ళను వేసుకుంటూ పల్చగా చేసుకోవడం వల్ల పిండి అనేది ఉండలు లేకుండా స్మూత్గా బ్యాటర్గా కలుస్తుంది. ఇది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. బజ్జీలు వేయడానికి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ వేడి చేసుకొని మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని ఇలా బ్యాటర్లో మంచిగా కోట్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటిని మెల్లగా ఆయిల్లోకి వదలాలి. ఆయిల్ నిండుగా ఈ బజ్జీల్ని వేసేసుకోవద్దండి. ఇవి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని స్పూన్తో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే పైన రంగు మారుతాయి కానీ ఆలు అనేది అసలు ఉడకదు. ఇలా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని మిగిలినవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో ఆలు బజ్జీ. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కానీ లేదంటే ఇంట్లో వాళ్ళకి ఈవినింగ్ పూట కానీ ఒకసారి ఇలా పెట్టి చూడండి, చాలా హ్యాపీగా తినేస్తారు. చూడండి ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, క్రిస్పీగా, అస్సలు ఆయిల్ పీల్చకుండా చక్కగా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎంత పర్ఫెక్ట్ గా ఈ ఆలు బజ్జీలు వచ్చాయి అన్నది కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు మీకు తెలిసిన వారితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.